మాట్లాడండి, మైక్ ఇస్తాం. సమస్యలు ఉన్నాయి మన ఊర్లో. తాగడానికి సరైన వాటర్ లేదు, కుళాయిలు రా. సోదర సోదరిమణులకు ఇక్కడికి విచ్చేసినటువంటి మన మిక్కిలింపేట చాలా పురాతనమైనటువంటి గ్రామం. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి ఎందుకు ఆదరించాలి అనేటటువంటి ప్రశ్న జనాల్లో ఎక్కువగా వినపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, ముస్లింల పార్టీ, క్రిస్టియన్ల పార్టీ, ఈ దేశంలో కుల మతాలకు అతీతంగా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకునేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మనం ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం విడదీసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మనం ఆ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టాం. కానీ విడదీసే రోజు కూడా ఈ రాష్ట్రం గురించి ఆలోచించి విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి ఏమి కావాలో అవన్నీ పొందుపరిచినటువంటి కాంగ్రెస్ పెద్దలు, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు చంద్రబాబు గారు బీజేపీతో కలిసి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవి ఏవి సాధించలేకపోయాయి. ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి బాగుపడాలంటే ఏదైతే రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చినట్టుగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి, ప్రత్యేక హోదా వస్తేనే మన ఇళ్లలో బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ వైపు ఈ రాష్ట్రం అడుగులు వేసేటటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఆదరించి ఆశీర్వదించి ఓట్లు వేశాం. ఓట్లు వేసిన తర్వాత మనం వేసినటువంటి ఓట్లను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తారనుకుంటే వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు, ఇసుక అమ్మడం మొదలుపెట్టాడు, మద్యం అమ్మడం మొదలుపెట్టాడు. ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వ్యవహరిస్తూ ఈరోజు మాట్లాడితే నేను అక్క చెల్లెమ్మల అకౌంట్లో డబ్బులు వేశాను, మీ ఇంట్లో న్యాయం జరిగితేనే నాకు ఓటు వేయమంటున్నాడు. నేను అడుగుతున్నా, మీరు వేసినటువంటి లక్షలుండి ఎంతమంది అక్క చెల్లెమ్మలు లక్షాధికారులు అయ్యారని. కాబట్టి డబ్బులు మనకి వేసేది తెలుస్తుంది కానీ తీసుకునేది తెలియడం లేదు. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయాయి, ఇల్లు గడవడమే కష్టంగా ఉండేటటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తెస్తారని మనం ఆశించి ఓటు వేస్తే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఏదైతే పేదవాడు ధనికుడు అది తేడా లేకుండా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో తెచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకం కూడా ఈరోజు మనం నెల్లూరు అపోలోకి వెళ్తే లేదు, మెడికవర్కి వెళ్తే లేదు, అదేవిధంగా బొల్లానికి వెళ్తే ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకోబోతే ఇక్కడ ఆరోగ్యశ్రీ మీద చూడడం లేదు అనేటటువంటి చెప్పేటటువంటి పరిస్థితి వచ్చిందంటే, కాబట్టి మనం ఆయన ఇంకా మనం రాజశేఖర రెడ్డి బిడ్డగానే ఆశీర్వదిస్తే క్వార్టర్ బాటిల్ 500 చేస్తాడు. కాబట్టి మనం ఎందుకు ఓటు వేయాలి అనేటటువంటి ఆలోచించాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రజలు కోరుకుంటున్న తరుణంలో ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామనేటటువంటి నమ్మకం కలిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీకు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని హామీలు ఇచ్చాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాల పాటు ఇస్తానన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రత్యేక హోదాని సంజీవిని దానికోసం నేను కొట్లాడతానని చెప్పాడు. ఈరోజు దాన్ని పట్టించుకోలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి మీకు హామీ ఇస్తుంది మేనిఫెస్టోలో ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని. అదేవిధంగా పెన్షన్లు ఈరోజు మాట్లాడితే సంక్షేమం మేమే చేస్తున్నామని చెప్పేటటువంటి ప్రభుత్వాలు మొట్టమొదటిగా పెన్షన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు 70 రూపాయలు ఉండేటటువంటి పెన్షన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక 200 రూపాయలు చేశాడు. ఈరోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇస్తుంది పెన్షన్ 4000 రూపాయలు చేస్తామని చెప్పి, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలు చేస్తామని చెప్పి. ఏదైతే మరి
వేమిరెడ్డి గారికి ఇదే నియోజకవర్గం నుంచి 6 సార్లు మనం ఓటు వేసి గెలిపిస్తే ఈరోజు తిరిగి గ్రామాల్లో గుక్కెడు తాగునీళ్ళు కూడా అల్లాడేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ మనం ఆయనకి ఓట్లు వేసి మళ్ళీ అధికారం ఇవ్వాలనేటటువంటి విషయం ఈ నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా తెలుగుదేశం నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, పాపం ఆమె ఈరోజు తెలుగుదేశం జెండా మహిళ, తెలుగుదేశం కార్యకర్త కాదు, కేవలం వాళ్ళ దగ్గర ఉండేటటువంటి డబ్బును చూసి చంద్రబాబు సీట్ ఇచ్చాడు తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుండి కింద ఉన్నటువంటి నాయకుల వరకు ఈ డబ్బుల్లో వాటాలు తీసుకున్న సంగతి కూడా మనకు తెలుసు. అందుకని ఈరోజు ఏ రకంగా చూసుకున్నా ఎంఆర్ఓ ఆఫీసులకు పోతే అక్కడ నుండి సిఫారసు రావాలా, ఏదైనా ఇబ్బంది వచ్చి పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ నుంచి సిఫారసు రావాలా. ఈ రకమైనటువంటి ఒక నిరంకుశమైనటువంటి ఒక దౌర్జన్యపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. మాట్లాడితే సంక్షేమ పథకాలు అంటున్నాడు. అందుకని మేము ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి విద్యావంతుడు, సర్పంచ్గా చేసే అనుభవం ఉంది. అటువంటి వ్యక్తులు మన తరపున శాసనసభలో ఉంటే మన సమస్యలు పరిష్కరించేదానికి ఒక మార్గం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా.